రాగాలలోను రాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా దీన స్థితియందున సంపన్న స్థితియందున నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే దీన స్థితియందున సంపన్న స్థితియందున నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా బలహీనతలయందున అవమానములయందున పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే బలహీనతలయందున అవమానములయందున పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర అర్పించెద యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా సియోను షాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే సియోను షాలేము మన చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించెనా
మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను? విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను? రాజా జగమెరిగిన నా యేసు రాజా. అవునయ్యా, దేవానికి స్తోత్రమయ్యా. జగమెరిగిన దేవానికి వందనాలయ్యా. అయ్యా పరిశుద్ధరానికి స్తోత్రం. అవును ప్రభా, మీకు మాకు ఉన్న బంధాన్ని ప్రభా ఎవరు ఈ లోకంలో ఏది కూడా విడదీయలేదు ప్రభా. ఈ లోకంలో ఏది కూడా విడదీయలేదయ్యా. అయ్యా మీకు మాకున్న బంధం నాయన, అది శాశ్వతమైన బంధం అయ్యా. అది రక్తంతో కడిగిన బంధం నాయన పరిశుద్ధుల. ఈ లోకంలో అది ఏది కూడా ఏ ధనము కానీ ఏ బంధువులు కానీ ఎవరు కూడా విడదీయలేని బంధం ప్రభా మీరు మాకు ఇచ్చారయ్యా. అయ్యా పరిశుద్ధరానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నావు నాయన. దేవా ఇగో తండ్రి, మమ్మల్ని మా పరిస్థితులు ఎరిగిన దేవుడు నాయన మీకు వందనాలు. మేము ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభా, దేన స్థితిలో ఉన్నామా, సంపన్న స్థితిలో ఉన్నా కానీ ప్రభా, ఎక్కడ కూడా మేము ప్రభా తండ్రి ఏ విషయంలో కూడా మేము అతిశయించేవారిగా ఉండక నాయన, ప్రతి విషయంలో ప్రభా మేము నాయన పడిపోయినా కృంగిపోతున్నా, ఏ విషయంలో ఉన్నా కానీ ప్రభా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నాయన నీ వైపు చూసి మిమ్మల్ని ఆరాధిస్తూ నాయన మిమ్మల్ని కనపరిచే భాగ్యం నాయన అయ్యా మాకు దయచేయండి ప్రభా. అయ్యా మీకు స్తోత్ర బలు అర్పించే ఆ భాగ్యం మాకు దయచేయండి అయ్యా నాయన. దేవానికి స్తోత్రం ప్రభాని. అయ్యా ఇగో తండ్రి పరిశుద్ధురాన్ని ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉందా. మా బలహీనతల్లో తండ్రి నాయన అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి నాయన మమ్మల్ని బలపరుస్తున్న దేవానికి వందనాలు. మా అవమానాల్లో తోడుగా ఉండి ప్రభా అయ్యా, మాకంటే మేము పడవలసిన అవమానాలు మీరు పొందిన దేవానికి వందనాలయ్యా. యేసయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. గరుడానికి స్తోత్రం, పరిశుద్ధరానికి స్తోత్రం ప్రభాని. దేవాది దేవుని ఆరాధిస్తూ కనపరుద్దాం. ప్రార్థన చేస్తున్నాం, చిన్న ప్రార్థన చేద్దాం. వాళ్ళు చేసి పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాం. అందరు ప్రార్థన లేకి బయద్దాం. మౌత్ తీసు. స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము నాయన. సర్వశక్తి మంతుడా మీకే స్తుతులు 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 స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి. మా ఆయుష్ను పొడిగించి నాయన మమ్మలను సజీవు లెక్కలో ఉంచిన వాడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము నాయన. అయ్యా 21 దిన ఉపవాస ప్రార్థనలో భాగముగా నాయన ఈ 18వ రోజున మమ్మలను ప్రవేశపెట్టిన వాడా స్తోత్రాలయ్యా. అయా పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నవాడా స్తోత్రాలు అయా. ఇదిగో తండ్రి నాయన, ఎవరైతే ప్రార్థించారో అటు వారి మొర మీరు ఆలకించి జవాబు దయచేశారని నమ్ముచున్నాము నాయన. అయా ఇదిగో తండ్రి, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి అయా. నీ దాసుడు బలహీనుడినైనా నిలబడి నీ జీవవాక్కులు వివరించుచుండగా కూడి వచ్చిన నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. అయ్యా మేము ఇంకా ఏది సరి చేసుకోవాలో, ఎక్కడ స్త్రీలుగా ఉండాలో, ఎక్కడ మీ మీద ఆనుకొని ఉండాలో, ఎక్కడ మీ వైపు మేము చూడాలో అయ్యా మాకు నాయన మీ వాక్యం ద్వారా నేర్పించండి తండ్రి. అయా దినాలు ఎంతో చెడ్డవి అని గ్రహించుకొని వాక్యానుగుణంగా నడుచుకుంటూ మా కుటుంబాలను క్రీస్తు అనే బండ మీద కట్టుకోవటానికి సహాయం దయచేయండి. కుడి కాదు నుంచి అంతవరకు మీరుండి క్రమముగా జరిగించండి. కరెంటును, యంత్ర శబ్దాలను మీ ఆధీనంలో ఉంచుకొనమని క్రీస్తు యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చుందామండి. అందరూ కూర్చుందాం. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరు కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికి వందనాలండి. అందరికి వందనాలు. మంచిది. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం రోజు ధ్యానం చేసుకుంటున్నాం. యెహోషువ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము ఈరోజు కూడా ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము రాత్రికాలం మనం ధ్యానం చేసుకున్నాం. 22వ అధ్యాయంలో అదే అధ్యాయంలో 5వ వచనం
అయితే మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను, మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు. చాలు చాలు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ దేవుడు గడిచిన దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. మనం రాత్రికాలం ధ్యానం చేసుకున్నాం. ఆయన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయన్ని ఎలాగో ప్రేమించారో, ఎలాగ ప్రేమించాలో మనము ఎవరు ఆయన ప్రేమించారో కొంతమంది రాజుల గురించి కావచ్చు, కొంతమంది వ్యక్తుల గురించి మనము రాత్రికాలం ధ్యానం చేసుకున్నాం. ఎలాగ దేవుని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలని దేవుని వాక్యం ధ్యానం చేసి, ఎందుకు ఆరాధించాము దేవుణ్ణి, మరి ఎందుకు ఆరాధించారు, దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసిన ఘనమైన మేళ్ళు, ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని క్షేమంగా నడిపించి వాళ్ళని కనాన్ దేశంలో చేర్చిన విధానాన్ని బట్టి, వాళ్ళకి నెమ్మదైన జీవితాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి వాళ్ళు దేవుని ప్రేమించాలి అని ఇక్కడ మనం రాత్రికాలం ధ్యానం చేసుకుని యెహోషువ కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు కూడా అదే మాట యెహోషువ మరలా మరొక మాట వాళ్ళతో ఏం చెబుతున్నాడంటే, మీరు వెళ్ళిన తర్వాత మీ రాజ్యాలు లేకపోతే మీ ప్రదేశాలు మీరు స్వాధీనం చేసుకున్న తర్వాత మీరు పూర్ణ హృదయంతో ప్రేమించటమే కాదు కానీ మరొకటి కూడా మీరు ఇంకా చేయాలి. అదేమిటంటే మ్, ఆయన మార్గములన్నిటిలో మీరు చక్కగా నడుచుకోవాలి. ఆయన మార్గములన్నిటిలో మీరు నడుచుకోవాలి. ఆయన ఏ మార్గం మీకు చూయించాడో, ఏ మార్గంలో మిమ్మల్ని నడవమన్నాడో, ఏవి మీకు నేర్పించాడో, ఇన్ని రోజులు, ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు మీకు ఏమి నేర్పించి ఈ మార్గంలో మీరు నడవండి, ఇలాగ మీరు జీవించండి అని దేవుడు మీకు చెప్పాడో, ఆ మార్గంలో మీరు నడుచుకుంటూ జాగ్రత్తగా ఉండండి. యెహోషువ వాళ్ళకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఒక హెచ్చరిక అది. ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు తప్పిపోకుండా, మార్గం తప్పిపోయి పడిపోయేవారుగా ఉండక, మీరు దేవుడు మీకు ఇచ్చిన ప్రతి మాట, ప్రతి మార్గాన్ని మీరు చక్కగా చూసుకుంటూ నడుచుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని బిడ్డలు గమనించినట్టయితే, దేవుని మార్గాలంటే ఏదో దేవుని నడిచినట్టుగా ఆయన దారిలో నడవటం కాదు గానీ, దేవుని మార్గాలు అంటే ఆయన ఎలాంటి వాడో, దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడో, ఆయన వాళ్ళకి ఏమి చెప్పాడో, ఏమి నేర్పించాడో, అన్నీ కూడా వాళ్ళు సంపాదించుకున్న దేశంలోకెళ్ళిన తర్వాత, వాళ్ళ ప్రతి మాట, లేదా వాళ్ళ ప్రతి క్రియ, లేకపోతే వాళ్ళ ప్రతి ప్రవర్తన, వాళ్ళు ఏది చేస్తారో, లేకపోతే ఎవరిని పూజిస్తారో, ఇవన్నీ కూడా ఒక మార్గాలు, ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన మార్గాలు. మార్గం అంటే ఒకటే మార్గం వెళ్ళటం కాదు కానీ, మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు చేసే ప్రతి మాట అంటే వాళ్ళ ప్రతి బిహేవియర్‌లో కూడా, అంటే వాళ్ళ ప్రతి ప్రవర్తనలో కూడా ఆయన మార్గం ప్రకారం నడుచుకుంటూ పోవాలి. ఆయన మాట ప్రకారం నడుచుకుంటూ పోవాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఒకవేళ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు తప్పిపోతారేమో మార్గాన్ని. కాబట్టి మీరు ముందుగానే యెహోషువ వాళ్ళకి హెచ్చరిక చేస్తూ, "ఇలాగ మీరు జాగ్రత్తగా ఉండండి" అని యెహోషువ మాట్లాడుతున్నాడు. అంటే యెహోషువ అంతకు ముందు నేర్చుకున్నది కూడా దేవుడు ఆ యెహోషువ మరలా చెబుతూ ఉన్నాడు. యెహోషువ ఏమి నేర్చుకున్నాడు దేవుని దగ్గర? మొదటి అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో మనం చూస్తే అక్కడ మొదటి అధ్యాయంలో యెహోషువ తోటి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే దేవుని దగ్గర యెహోషువ నేర్చుకొని యెహోషువ మరలా వీళ్ళకి చెబుతూ ఉన్నాడు. దేవుడు నాకు నేర్పించాడు ఇలాగా. ఎలా నడవమన్నాడు? దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ఉండు. దేవుని వాక్యం బోధిస్తూ ఉండు. అప్పుడు నువ్వు దేవుని వాక్యం ధ్యానిస్తూ, బోధిస్తూ ఉంటే నీ మార్గం చక్కగా ఉంటది. నీ మార్గం తప్పిపోకుండా, నువ్వు కుడికి కానీ, ఎడమకి కానీ తొలగిపోకుండా నువ్వు జాగ్రత్తగా చక్కగా ఉంటావు దేవుని సన్నిధిలో. నీ ప్రతి క్రియ, ప్రతి ప్రవర్తన, అన్ని విషయాల్లో కూడా నువ్వు జాగ్రత్తగా ఉంటావని యెహోషువతో దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు అదే మాట యెహోషువ మరలా ఇశ్రాయేలు ప్రజలకు చెబుతూ ఉన్నాడు. అదే మాట చెబుతూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ఉంటే, లేకపోతే దేవుని వాక్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటే, ఆ వాక్యం ప్రకారం నడుచుకుంటూ ఉంటే మీ మార్గాలు చక్కగా ఉంటాయి కాబట్టి, అదే మార్గంలో ఆయన మార్గంలో మీరు నడుచుకోండి అని ఇక్కడ యెహోషువ వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా అర్థం చేసుకుంటాం మనం. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమంటే, ఆయన మార్గంలో నడవాలంటే ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ఆయన మార్గంలో మనకు చక్కగా తెలుసుకోవాలంటే, ఆయన వాక్యం మనం ధ్యానిస్తూ ఉంటే ఆయన మార్గం ఏంటో మనకు తెలిసేది. ఎలా నడుచుకోవాలో మన ఆత్మీయ జీవితంలో, ఎలా ముందుకెళ్ళాలో అనేది మనకి దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. అందుకు మనం చూసినట్టు దేవుని వాక్యంలో ఒక మాట గమనించినట్టయితే లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో మరియ మాతను గురించి మనం చూసినట్టయితే అక్కడ ఏమి చేస్తుంది అక్కడ? ఆమె ఏం చేస్తుందంటే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆమె వాక్యము ధ్యానం చేసుకుంటూ ఆయన వాక్యం వింటూ ఉన్నట్టుగా ఆ 10వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూస్తాం.
38 నుంచి మనం చూసినట్టయితే 39 ప కాదు, కాదు, కాదు. లూకా సువార్త 10:39. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని ఆమెతో చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలు, యేసు ప్రభు మార్తతో మాట్లాడుతున్న మాటలు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాట మార్తతో అంటే, మరియ ఏం చేస్తుంది? మార్త పని చేస్తున్నప్పుడు మరియ వచ్చి ఏం చేస్తుందంటే, దేవుని పాదం దగ్గర కూర్చొని దేవుని వాక్యం ఉంటుంది. ఆయన చెప్పే ప్రతి మాట వింటుంది. ఆ మాట ప్రకారం నడుచుకోవాలని, ఆ మాట వింటూ ఆ మాట ప్రకారం జీవిస్తూ ఉండాలని ఆమె ఆశ. అందుకే అన్నాడు యేసు ప్రభు, ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది కాబట్టి అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అని అంటున్నాడు. అంటే మరి ఇప్పుడు ఏమి ఎన్నుకుంది? వాక్యం ఎన్నుకుంది. వాక్యం ఎందుకు ఎన్నుకుంది? వాక్యం ఎందుకు ఎన్నుకుంది అంటే, మనం చెప్పుకున్న మాటలు, ముందు చెప్పుకున్న మాటల ప్రకారము ఆమె మార్గము చక్కగా నడుచుకోవాలంటే, ఆమె జీవిత ప్రయాణం, ఆత్మీయమైన ప్రయాణము ఆమె చక్కగా ముందుకు నడుచుకుంటూ పోవాలంటే, ఆమె దేవుని వాక్యం ధ్యానించుకోవాలి, దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం వింటే, దేవుని వాక్యం ప్రకారం నడుచుకుంటే ఆమె ఆత్మీయ జీవితం, ఆమె మార్గం అనేది చక్కగా నడుచుకుంటూ పోతుంది, చక్కగా ఉంటుంది అని ఆమె ఆలోచన చేసుకొని దేవుని వాక్యం వినటానికి మాత్రం ఇష్టపడింది ఆమె. వేరొక ఆలోచన చేయలేదు. విస్తారమైన పనులు చేస్తున్న ఒక పక్కన అక్క చేస్తూ ఉంది మార్త. అయినా కానీ దాన్ని పట్టించుకోకుండా ఈమె దేవుని మాటలు వినటానికే ఎందుకు ప్రయత్నం చేస్తుందంటే, ఆమె మార్గాలు చక్కగా చూసుకోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా దేవుని వాక్యం మనం వింటూ ఉంటే, దేవుని వాక్యం విన్న వాక్యం మన హృదయంలో తీసుకుంటే మన మార్గాలు కూడా చక్కగా ఉంటాయి అని మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోషువ దేవుని వాక్యం విన్నాడు కాబట్టి, యెహోషువ దేవుని వాక్యం ధ్యానించాడు, బోధించాడు కాబట్టి ఆయన మార్గం చక్కగా ఉంది. అందుకే అన్నాడు యేసు ప్రభు, నువ్వు కుడికి గాని ఎడమ గాని తొలగిపోకుండా ఉండాలంటే నీ మార్గము, వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, మీ మీ ఆయన మార్గంలో నడుచుకోండి అని యెహోషువ వారితో చెప్పాడంటే, ఆయన మార్గం ఎలా ఉంటే ఎలా నడుచుకోవాలి? ఆయన మార్గం నడుచుకోవాలంటే ఆయన వాక్యం వినాలి. ఆయన మార్గం నడుచుకోవాలంటే ఆయన వాక్యం ప్రకారం మన జీవితాలు మలుచుకుంటూ ఉండాలి. మన సొంత ఆలోచన కాదు, ఆలోచన ప్రకారం నడుచుకుంటూ పోతే మన మార్గాలు చక్కగా ఉండవు. మన మార్గాలు పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే దేవుని ఆలోచన లేకుండా, దేవుని మనతో మాట్లాడకుండా, మన సొంత ఆలోచన చేసుకొని సొంత మార్గాల ప్రకారం పోతే అవి చక్కగా ఉండవు మార్గాలు. అవి వంకలు పోతూ ఉంటాయి మార్గాలు. రకరకాలుగా పోతూ ఉంటాయి. ఎటెటో పోతూ ఉంటాయి. అవి చక్కగా ఉండే పరిస్థితి కనపడదు. కుడికి ఎడమకు తొలగిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు కాబట్టి మనం. అలాంటి మనం చూసినట్టు దేవుని వాక్యం ఇంకా మనం చూసినట్టయితే కొంతమందిని దేవుని మార్గంలో దేవుని మాట ప్రకారం నడుచుకున్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో, ఆదికాండం మనం చూసినట్టయితే 5వ అధ్యాయంలో, ఆదికాండం 5వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ హనోక్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హనోక్ గురించి 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుపోయాను గనుక అతడు లేకపోయాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హనోకు గురించి మనం చూసినట్టయితే, హనోకు అంట దేవునితో నడిచిన వాడిగా ఉన్నాడు. అంటే హనోకు దేవునితో నడవటం అంటే దేవుని మాట ప్రకారం నడుచుకున్న వాడిగా ఉన్నాడు. దేవుని మాట అంటే దేవుని వాక్యము. నువ్వు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతిదీ వాక్యమే అది. ఆ మాట ప్రకారం, ఆయన వాక్యం ప్రకారం నడుచుకుంటూ ఉన్నాడు. అంటే హనోకు దేవునితో నడిచాడంటే దేవుడు ఏదో కిందకు వస్తాడు, వాళ్ళు చాలా కొన్ని సంవత్సరాలు వాళ్ళతో నడుచుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ పోతున్నా అని కాదు, కానీ దేవుని మాట ప్రకారం హనోకు నడుచుకున్నాడు. 300 సంవత్సరాల పాటు అంట దేవుడు ఎలా చెబితే అలాగ. హనోకు ఇలా చేయి, నువ్వు ఇలా చేయి, ఇలా నడువు, ఇలా ప్రవర్తించు, నీ మాట ఇలా ఉండాలి, నీ క్రియలు ఇలా ఉండాలి, నీ కుటుంబం ఇలా ఉండాలి,
అని ప్రతి విషయం కూడా హానోకు దేవుడు మాట్లాడుతుంటే ఆయన మాట ప్రకారం నడుచుకున్నాడు. ఆయన మాట ప్రకారం నడుచుకున్నాడు కాబట్టి హనోకు దేవునికి ఇష్టమైన వాడిగా మారిపోయాడు. దేవునికి ఇష్టమైన వాడిగా మారిపోయాడు కాబట్టి హనోకుని దేవుడు ఆయనతో పాటు తీసుకెళ్ళాడు. చనిపోకుండానే హనోకుని దేవుడు ఆయనతో పాటు తీసుకుపోయాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా. అంటే ఆయన మార్గంలో చక్కగా దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడంటే, ఆయన మార్గము చక్కగా ఉండాలంటే దేవుని మాట ప్రకారం నడుచుకోవాలి. హనోకు దేవునితో నడిచాడు అంటే దేవుని మాట ప్రకారం నడుచుకున్నాడని, దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకున్నాడని, ఆయన ఏమైతే ఆలోచన చెప్పాడో, ఏమైతే చెప్పాడో వాటి ప్రకారం హనోకు నడుచుకున్నాడు కాబట్టి ఆయన మార్గము చక్కగా ఉంది. 300 సంవత్సరాలు తొలగిపోకుండా ఉన్నాడంటే దేవుని మార్గంలో నుంచి. దేవుడు చెప్పిన మార్గం నుంచి 300 సంవత్సరాలు తొలగిపోకుండా ఆయన మార్గం చక్కగా ముందు కొనసాగిందంటే హనోకు దేవుని మాట ప్రకారం ఆయన మార్గంలో నడుచుకున్నాడు ఆయన. కాబట్టి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం ఎన్ని సంవత్సరాలు దేవుని చెందుకు వస్తున్నామో తెలియదు కానీ, ఎన్ని సంవత్సరాలు చూస్తున్నామా, నెలలను చూస్తున్నామా అని కాదు కానీ, మనం దేవుని మాట ప్రకారం నడుచుకుంటూ పోతే దేవుడు మనల్ని కూడా కొనిపోయేవాడుగా ఉంటాడు. ఆ రాకడ వచ్చినప్పుడు ఆయనతో పాటు కొనిపోయేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయన మార్గాలు మనం తప్పిపోకుండా మనము ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తున్నామో అన్ని సంవత్సరాల పాటు మనం కూడా ఆ హనోకు నడిచినట్టుగా ఆ 300 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా తప్పిపోలేదు హనోకు. ఆయన మాట తప్పిపోలేదు. ఆయన ఏది చెప్తే అది చేసుకుంటూ పోయాడు. అలాగ నడుచుకుంటున్నాడు కాబట్టి దేవునితోటి ఆయన హనోకు దేవునితో కూడా వెళ్ళినట్టుగా చనిపోకుండా ఆయన తీసుకొని పోయినట్టు దేవుడు తీసుకొని పోయినట్టుగా ఆయన్ని మన దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మరొక మాట చూసినట్టయితే అదే అధ్యాయం 6వ అధ్యాయం మనం చూస్తే నోవహు గురించి కూడా ఇదే మాట మాట్లాడతాడు. 6వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 9వ వచనంలో నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా. నోవాహు కూడా అంటే దేవునితో నడిచాడంటే, దేవునితో నడవటం అంటే ఇప్పుడు హనోకు ఉన్నాడంటే హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఆ 360 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు ఆయన తీసుకుపోయాడు. అంటే నోవాహు నడిచాడంటే నోహ ఎన్ని సంవత్సరాలు నడిచాడు? నోహ కొన్ని వందల సంవత్సరాలు బ్రతికాడు. ఆయన జలప్రళయం వచ్చేసరికే నోహకు 600 సంవత్సరాలు. 600 సంవత్సరాలు దానికి. ఆ తర్వాత జలప్రళయం అయిపోయిన తర్వాత దాదాపు 900 సంవత్సరాలు చిల్లర ఆయన బ్రతుకుతాడు. అంటే నోవహు కూడా దేవునితో నడుచుకుంటూ పోయాడు కాబట్టి నోవహుని అంటున్నాడు, నువ్వు నీతిపరుడివి, నేను చూసినప్పుడు ఈ తరములో నీవు నిందారహితుడు నువ్వు అని నోవహు గురించి మాట్లాడుతున్నాడంటే, నోవహు దేవుని మాట ప్రకారం దేవుని మార్గంలో నడుచుకున్నాడు కాబట్టి నోవహుని దేవుడు నీతిమంతుడు నువ్వని నోవహుని మాత్రం ఎన్నుకున్నాడు. కొన్ని వేల మంది ప్రజల్లో నోవహుని మాత్రం ఎన్నుకొని, నోవహు నువ్వు మాత్రం నా కంటికి కనపడ్డావు, నీతిమంతుడుగా నిందారహితుడు కనపడ్డావు కాబట్టి నువ్వే ఓడను కట్టని నోవహు కుటుంబాన్ని నోవహుని మాత్రం ఎన్నుకున్నాడు. అంటే ఎందుకలా ఎన్నుకున్నాడంటే నోవహు దేవుని మార్గం నడుచుకున్నాడు కాబట్టి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, ఈ రూబేనీయులతో, గాదీయులతో, మనష్య అర్ధగోత్రపు వారితో యెహోషువ మాట్లాడుతున్నాడు. మీరు మీ దేశం వెళ్ళిన తర్వాత, మీ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడ కూడా మార్గం తప్పిపోకూడదు. మీరు దేవుని మార్గం ప్రకారం నడుచుకోవాలి. ఆయనతో నడుచుకోవాలి. ఆయన చెప్పిన ప్రకారం నడుచుకోవాలి మీరు అని ఇక్కడ యెహోషువ రూబేనీయులతో, గాదీయులతో, మనష్య అర్ధగోత్రపు వారితో ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టు చాలా మంది బైబిల్లో మనం చూడొచ్చు. అలాగా రూతుని గురించి మనం చూసినట్టయితే రూతు కూడా ఆమె మార్గం మార్చుకుంది. ఆమె లోకానుసరమైన మనిషి, ఆమె మోయాబీరాలు, ఆమె మోయాబు దేశం సంబంధించిన మనిషి రూతు. అయితే ఆమె మార్గం మార్చుకుంది, ఆమె ఆలోచన మార్చుకుంది. నాకు ఈ విగ్రహారాధన పని లేదు, నాకు ఈ లోక సంబంధించిన ఆలోచన నాకు అవసరం లేదు, నాకు దేవుడు కావాలని దేవునితో నడవాలని ఆశపడింది. దేవుని బిడ్డల మధ్య ఉండాలని ఆశపడింది. దేవునితో కలిసి ఉండాలని ఆశపడింది. అందుకే అంటున్నాను, విశ్వాసంతో అంది ఏమంది అక్కడ, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ మరణిస్తావు నేను అక్కడ మరణిస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ నేను ఉంటాను, మరణం తప్ప మనల్ని ఏది కూడా విడదీయటానికి వీల్లేదు అని రూత్ ఎందుకు చెప్పిందంటే దేవుని మార్గంలో నడుచుకోవాలని ఆశపడింది ఆమె. కాబట్టి రోజు మనం కూడా దేవుని మార్గంలో నడుచుకోవాలని ఆశపడితే దేవుడు మనల్ని దీవించేవాడిగా ఉంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా, దేవునితో ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే వారిగా మనం ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మీద గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట చాలా మంది కూడా దేవుని మార్గాన్ని తప్పిపోయే వారిగా ఉంటున్నారు. దేవుని మార్గం నుంచి పక్కకి, కుడికి కానీ ఎడమకి తొలగిపోయే వారిగా ఉంటున్నారు. అలాంటి వారిని బైబిల్లో మనం చాలా మందిని చూడొచ్చు. కానీ
కొద్దిసేపు మనం అలాంటి వారిని గురించి మనం ధ్యానం చేసుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన రెండో పత్రిక మనం చూసినట్టయితే అక్కడ దేవుని సేవకులే, దేవుని ప్రవక్తలే, బిలాము లాంటి వాళ్ళు దేవుని ప్రవక్త అయిన వాడు ఎలా నడుచుకున్నాడు అని చూస్తే 2 అధ్యాయం 15 వచనంలో, తిన్నని మార్గం విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించెను. అయితే తను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దించబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధము మానవ స్వరంతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డారా, బిలాము గురించి మనం చూసినట్టయితే బిలాము ఎలాంటి వాడు? బిలాము దేవుని ప్రవక్త ఆయన. అందుకే బిలాముని గురించి ఆ దేశం సంబంధించిన మోయాబు దేశానికి సంబంధించిన బాలాక్ అనే రాజు బిలాము గొప్ప ప్రవక్త, దేవుని ప్రవక్త, ఆయన నోటితో ఏమి చెబితే జరిగిద్ది అని బిలాము దగ్గరికి వెళ్ళి ఆ ఇజ్రాయెల్ ప్రజలను శపించమని కోరుతూ ఉంటాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే బిలాము చాలా గొప్ప ప్రవక్త ఆయన, లేకపోతే దేవుడు ఆయన ఎందుకు ఎన్నుకుంటాడు? అలాంటి ప్రవక్త అయిన వాడు ఆయన మార్గం తప్పిపోయి తిన్నని మార్గాన్ని, యేసుప్రభు మార్గాన్ని, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసి మార్గం తప్పిపోయి పక్కెళ్ళిపోయి అక్కడ రాయబడిన మాట ఏంటి? ఎందుకు పక్కెళ్ళిపోయాడు? దేన్ని ఆశించాడు? దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించాడంట. దుర్నీతి వలన వచ్చే బహుమానం, దేవుడిచ్చే మార్గం నడిచినట్టయితే ఆయన మంచిగా తినని మార్గం నడుచుకుంటూ దేవుని రాజ్యానికి వెళ్ళేవాడు. దేవుడి మాట ప్రకారం నడుచుకున్నట్టయితే దేవుని రాజ్యానికి వెళ్ళేవాడు. కానీ దేవుని మాట ప్రకారం నడుచుకోకుండా మార్గం తప్పిపోయి తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి ఆయన ఇష్టానుసారమైన మార్గాన్ని వెళ్ళాడు. దేవుని ఆలోచన ప్రకారం పోలేదు బిలాం. అందుకే అన్నాడు ఇక్కడ రాయబడిన మాట, నోరు లేని గార్ధవం అంట ఆయన గద్దించిందంట. అతని మూర్ఖత్వాన్ని గద్దించిందంట. అరే నీ మార్గం సరిగా లేదు, నీ మార్గం తప్పిపోతున్నావు, నువ్వు దేవుని ప్రవక్తవి, దేవుని ప్రవక్త నువ్వు ఎవరికో రాజుకు లోబడి, రాజు ఇచ్చే లంచానికి లోబడి, ఆయన ఇచ్చే డబ్బుకు లోబడి నువ్వు మార్గం తప్పిపోతున్నావని గాడిదకి దేవుడు మానవ స్వరం ఇచ్చి మాట్లాడించాడంట. మనుషులతో కాదు, కానీ గాడిద అంటే అంత అంత హీన స్థితికి వెళ్ళిపోయాడు బిలాం. ఒక జంతువు చేత చెప్పించుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు బిలాం. ఎందుకంటే ఆయన మార్గం తప్పిపోతూ ఉన్నాడు, తిన్నని మార్గం విడిచిపెట్టేశాడంట. నీ మార్గం ఇది కాదు, మంచి మార్గం కాదు నువ్వు చేస్తుంది, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు, నువ్వు మార్గం తప్పిపోతున్నావు నువ్వు అని గాడిద ఆ మానవ స్వరంతో మాట్లాడిన గద్దించిందంట. నువ్వు చేస్తున్న మంచి పని కాదు, నీ మార్గం చక్కగా లేదు అని గాడిద మాట్లాడితే అప్పుడు తెలుసుకున్నాడు ఆయన. అప్పుడు కూడా తెలుసుకోవాలా ఎందుకు ఇలా మాట్లాడుతుందని చూసిన తర్వాత దేవుని దూత అప్పుడు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ఆ దేవుని దూతను చూసిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపడుతుంటాడు. అయినా కానీ మారడు, ఆయన కానీ జీవితం మారిపోదు, పూర్తిగా తొలగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే దేవుడు మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమిటంటే, ఆ చదువుకుంటూ మనం చాలామంది ఆ విధంగానే తప్పిపోయిన వారుగా ఉంటారని. 20వ వచనం చదువుతున్నాను నేను. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉన్నట్టే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. మన దేవుని బిడ్డని మనం చూసినట్టయితే దేవుని బిడ్డంట వాళ్ళు తెలుసుకొని ప్రవక్తలుగా మారి, దేవుని బిడ్డలుగా మారి గొప్ప కార్యాలు చేసి అద్భుతాలను చేసిన వాళ్ళంట వాళ్ళు అనుభవపూర్వకంగా అన్నీ తెలుసుకొని అన్నీ చేసిన తర్వాత అంట మరలా ఈ లోకం మాలిన్యాన్ని కూడా తప్పించుకున్న తర్వాత, లోకం అంతా విడిచిపెట్టిన తర్వాత మరలా వాళ్ళు తిరిగి వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడ్డారంట. వాళ్ళు పాపం చేత మరలా జయించబడ్డారు. వాళ్ళు పాపమే జయించింది, పాపమే పై స్థాయిగా ఉంది, పై చేయిగా ఉంది. అలాగే వాళ్ళు పాపం చేత జయించబడి వాళ్ళు లోబడిన తర్వాత మొదటి స్థితి ఎలా ఉంటుందో కడబడి స్థితి ఇంకా భయంకరంగా ఉంటుందంట. వాళ్ళది అంత అంత చెడ్డదిగా ఉంటుంది, అంత భయంకర పరిస్థితులకు వాళ్ళు నాశనంలోకి వెళ్ళిపోతారంట వాళ్ళు. అందుకే అన్నాడు ఇక్కడ దేవుడు ఒక పేతురు ద్వారా రాస్తా అన్నాడు, వాళ్ళు నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకొని కూడా తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞని తొలగిపోవటం కంటే అది వినకుండా రాకుండా ఉంటే మనిషిని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు.
నువ్వు తెలుసుకొని దాన్ని మళ్ళీ తప్పిపోవటం కంటే నువ్వు తెలుసుకోకుంటే మంచిది, నీకు మేలు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా కింద మనం చూస్తే కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, కడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టుగా అను నిజమైన సామెత. నిజమైన సామెత ఇది. నిజమైన సామెతని ఎలా రాశాడు ఇక్కడ? నిజంగా సామెత గది. కుక్క తన వాంతికి తిరిగిద్ది. కుక్క ఏమైతే కక్కిద్దో అది మరలా తిరిగి తింటది దాన్ని. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా తింటది. అయితే మనిషి మరలా కక్కిందని వాంతి చేసుకొని తింటాడా మరలా? మనిషి మనం సహజంగా అనుకుందాం. మనిషి వాంతి చేసుకుంటాడు. దాన్ని మరలా తింటాడా? తినడు. ఎందుకంటే అది అసహ్యంగా ఉంటది. అసహ్యంగా భయంకర వాసనతో స్మెల్ మంచిగా ఉండదది. దాన్ని చూస్తేనే అసహ్యం వేస్తూ ఉంటది. అందుకని మనిషి మరలా తినడు. కుక్క తింటది మళ్ళీ. అందుకే కుక్కతో ఎందుకు పోలుస్తాం అంటే కుక్క తింటది గానీ, మనిషి కూడా అలాగే తింటున్నాడు. అసహ్యమైన దాన్ని విడిచిపెట్టాడు. ఇది మంచిది కాదని విడిచిపెట్టాడు. దాన్ని వాంతి చేసుకున్నాడు లోకాన్ని. పాపాన్ని వాంతి చేసుకున్నాడు. ఆ చేసుకున్న వాంతి చేసుకున్న దాన్ని మరలా మనిషి మరలా తింటున్నాడు దాన్ని. అది అసహ్యం, మంచిగా లేదు. స్మెల్ వస్తుంది. అది మంచిగా లేదు అనుకున్న దాన్ని మనిషి అంట మరలా తింటున్నాడు. అంటే పోయిన పాపాన్ని మరలా ఆ పాపం చేత జయించబడుతున్నాడు. పంది, కడగబడిన పంది, బురదతో ఉన్న పందిని కడుగుతారు. శుభ్రం కడిగిన తర్వాత మరలా అది ఎక్కడికి పోతుందంటే మరలా బురదలోకి వెళ్ళిపోతుంది. అలా మనం మనుషులు ఎవరైనా బురద పూసుకుంటారు. బురద పూసుకొని ఏం చేస్తారు? బురద అయితే మన కాళ్ళకి గాని, ఒంటికి గాని బురద అయ్యిద్ది. ఏం చేస్తారు మనుషులు? చాలు బురదరా ఇది. నేను శుభ్రం కడుక్కోవాలి, తీసేసుకోవాలి దీనిని శుభ్రంగా నీటితో కడుక్కుంటారు. కడుక్కున్న తర్వాత మరలా అది మన ఒంటికి అంటితే ఎలా ఉంటది? అది చాలా అసహ్యంగా ఉంటది. అలాగా పంది ఎలాగైతే మరలా దాంట్లోకెళ్తుందో, బురద మరలా పూసుకుంటుందో, మనుషులు కూడా మరలా ఆ బురద పూసుకుంటున్నారు. లోకం సంబంధించిన బురదనంటే, లోకంలో ఉన్న పాపాన్ని మరలా పూసుకుంటున్నారంట మనుషులు. కుక్క ఎలా వాంతికి తిరిగినట్టుగా పాపాన్ని మరలా వీళ్ళు పాపాన్ని అనుభవిస్తున్నారంట. పాపం జయించబడుతున్నారంట. పందెల బురద కడిగిన మరలా దాంట్లో పడినప్పుడు మరలా ఎలా దాంట్లోకెళుతూ ఉందో, మనుషులు కూడా అంట ఒకసారి కడగబడిన తర్వాత మరలా దాన్ని పూసుకుంటున్నారంట మనుషులు. అంటే లోకంలో పాపాలన్నీ విడిచిపెట్టిన తర్వాత దాన్ని మరలా మనుషులు పూసుకుంటూ అదే కావాలి, అసహ్యమైనదే కావాలి, ఆ స్మెల్ వచ్చేదే కావాలి, ఆ లోక సమయం చెడ్డదే మాకు కావాలి అని దాన్నే మనుషులు కోరుకుంటున్నారంట. అలాంటి వారిగా ఉంటున్నారు కాబట్టి మీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరంగా ఉంటుంది మీకు ఇంకా అని ఇక్కడ పేతురు రాస్తున్నట్టుగా మనం చూస్తున్న వాక్యంలో. కాబట్టి దేవుని వెంటనే మన మార్గాలు మనం తప్పిపోకూడదు. దేవుడిచ్చిన మార్గంలో మనం నడుచుకుంటే, ఆయన మాట ప్రకారము నడుచుకుంటే, ఆయన మనల్ని దీవించేవాడిగా, ఆశీర్వదించేవాడిగా, ఆయన రాకుండా ఎత్తబడేవారిగా మనం చేస్తాడు. కానీ నేను మాట తప్పిపోయి, మార్గం తప్పిపోయి, ఆయన నీతి మార్గాన్ని తెలుసుకున్న తర్వాత, మరలా దాన్ని విడిచిపెట్టినట్టయితే, ఒక ఎంత భయంకరంగా, ఎలాంటి వాటితో దేవుడు పోల్చాడు చూడు అక్కడ మనుషుల్ని. కుక్కతో పోల్చాడు, పందితో పోల్చాడు మనుషుల్ని. భయంకరమైన పరిస్థితి అక్కడ. అలాంటి వారిగా మనుషులు తయారవుతున్నారు. మరలా లోకంలో ఉన్నటన్నిటిని పుంజుకుంటున్నారు. వాటిని పూసుకుంటున్నారు. విడిచిపెట్టి మరలా దానికి కావాలని తీసుకుంటున్నారు అని రకరకాల మనుషులు ఒకటని కాదు, అనేకమైన పాపంలో ఎన్ని రకాలున్నాయో అన్ని రకాలను విడిచిపెట్టిన తర్వాత మరలా పూసుకునే ప్రయత్నం చేస్తున్నారు మనుషులు దాన్ని. కాబట్టి అలాగ మనం దాన్ని చేర్చుకునే వారుగా, పాపాన్ని చేర్చుకునే వారుగా మనం ఉండకూడదు గానీ, దేవుడు ఏం చెప్పాడో మార్గాన్ని, ఆ మార్గంలో నడుచుకుంటూ మీరిలా నడవండి, నన్ను పూజించండి, నన్నే సేవించండి, లోకం సంబంధించిన వాటిని, దేవతల్ని, విగ్రహాల్ని మీరు పూజించొద్దు అని మీ ప్రతి మాట ఎలా ఉండాలి, మీ ప్రతి కార్యం ఎలా ఉండాలి, మీ క్రియలు ఎలా ఉండాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి మీరు అని దేవుడు అన్ని విషయాలు కూడా వారికి సూచనలిచ్చి, హెచ్చరికలిచ్చి మనం పంపించాడు. వాళ్ళు నడుస్తున్న 40 సంవత్సరాలు కూడా దేవుడు మోషే చేత ధర్మశాస్త్రం రాయించి ఆ మాటలు ప్రకటించుకుంటూ వస్తున్నారు. వాళ్ళు వింటూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే మార్గం తప్పిపోకుండా ఉండాలంటే ఆ మాటలు వినాలి వాళ్ళు. వాళ్ళు చేతి కట్టుకోవాలి, తలకు కట్టుకోవాలి, వాళ్ళు దర్వాజా కట్టుకోవాలి, వారు గౌన్లు కట్టుకోవాలి. రకరకాల, ఎందుకంటే వాక్యాలు ఎప్పుడు మర్చిపోకుండా ఉంటాని, మార్గం తప్పిపోకుండా ఉంటాని. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనం కూడా మార్గం తప్పిపోకుండా ఉండాలంటే మన దేవుని వాక్యాన్ని మరియ వలె దేవుని వాక్యం వినాలి. యెహోషువ వలె వాక్యం ధ్యానించాలి, మాట్లాడాలి, బోధించాలి. అప్పుడు మనం వాక్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనకు భయం ఏర్పడుద్ది మనకు. దేవుని వాక్యం ఇలా ఉంది కదా, మనం వ్యర్థమైనది మాట్లాడకూడదు, వ్యర్థమైన వాటి వైపు చూడకూడదు, చేయకూడదు అని మనకు ఒక ఆలోచన మనకు వచ్చేది. కాబట్టి అలాగ మనం దేవుని వాక్యం ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానిస్తూ మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు మనల్ని కూడా ఆయన మార్గం తప్పిపోకుండా చేస్తాడు ఆయన. కాబట్టి ఇంకా చెప్పుకుని చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇంతవరకు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించును గాక. మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు మాట్లాడిన ప్రతి మాటను బట్టి
దేవానికి స్తోత్రమయ్యా. అవును ప్రభా, బిలామునైనా ఇదిగో తండ్రి తిన్నని మార్గమైన మీ మార్గాన్ని విడిచిపెట్టి ప్రభా, ఇదిగో తండ్రి లంచాలకు ప్రభా